ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ధనలక్ష్మి తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఫ్రీగా వైఫై టీవీ ఛానల్స్ కనెక్షన్ పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకుగాను సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి హామీలతో కూడిన బాండ్ రాసిచ్చారు. ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్తులకు తెలియజేస్తామని, గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీలో బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీలో పాల్గొంటున్నాను. నరేంద్ర మోదీ గారు మనకి వ్యవసాయ పథకాలలో మనకి సిసి రోడ్లు, డ్రైనేజీ, వైకుంఠ ధామాలు, గరీబ్ యోజన కింద రేషన్ బియ్యము, పల్లె ప్రకృతి అని ప్రకృతి వనము అని మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. 30 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో నేటినాగారం గ్రామ పంచాయతీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల రాష్ట్ర పాలనలో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి కేంద్రం నుంచి వచ్చే నిధులు తెప్పిస్తాను. నేటినాగారం గ్రామ